మైదానంలో అద్భుతమైన ప్రతిభ చూపిస్తూ భారీ కాంట్రాక్ట్లు, కోట్ల రూపాయల సంపాదన మరియు గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోతున్న యంగ్ క్రికెటర్లు ఆకర్షణలో చిక్కుకుని తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు ఇలాంటి వ్యవహారాలు చిక్కుకుని పరువు పోగొట్టుకున్న ఘటనలు మనం చూసాం. తాజాగా ఐపీఎల్ స్టార్ బెంగాల్ యంగ్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ తీవ్రమైన లైంగిక దాడి మరియు వేధింపుల కేసులో అరెస్టు కావడం ఇప్పుడు క్రీడా వర్గాలను, అభిమానులను కూడా తీవ్ర కలకలం రేపుతోంది. అభిషేక్ పోరెల్ ను పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ రూరల్ పోలీసులు అయితే అరెస్టు చేయడం జరిగింది. కర్ణాటకకు చెందిన ఒక వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. బాధితురాలి ఆరోపణల ప్రకారం ఆమెకు అభిషేక్ తో 2023లో పరిచయం ఏర్పడి గత 3 ఏళ్లుగా వారి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి అభిషేక్ పోరెల్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆ యువతి తన ఫిర్యాదులో చెబుతోంది. ఆ తర్వాత కాలంలో అతను ఇతర మహిళలతో కూడా సంబంధాలు పెట్టుకున్నట్లు తెలిసి ప్రశ్నించగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. అంతేకాకుండా వారిద్దరి వ్యక్తిగత మరియు సన్నిహిత క్షణాలను వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బ్లాక్మెయిల్ చేశాడని ఆమె చెబుతోంది. ఆమెను ఒకచోట బంధించి ఆహారం ఇవ్వకుండా శారీరకంగా దాడి చేసి తీవ్రంగా బెదిరించినట్లు కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అతడి దాడి కారణంగా తాను నడవలేని స్థితికి చేరుకున్నానని, విమానం ఎక్కాల్సిన సమయంలో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనింది. ఈ ఏడాది జూన్ నెలలోనే బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినప్పటికీ కేసు విచారణలో ఆశించిన పురోగతి లేకపోవడంతో ఏ వ్యవహారం కలకత్తా హైకోర్టుకు చేరింది. యువతి పిటిషన్ను, ఆమెపై జరిగిన దారుణాలను తీవ్రంగా పరిగణించిన కలకత్తా హైకోర్టు క్రికెటర్ అభిషేక్ పోరెల్ ను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఖచ్చితంగా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన హుగ్లీ రూరల్ పోలీసులు డమ్డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామి సిటీలో ఉన్న అభిషేక్ పోరెల్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. గతంలో తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ అభిషేక్ పోరెల్ ఖండించినప్పటికీ బాధితురాలు సమర్పించిన ఆధారాలు మరియు ఆమె శరీరంపై ఉన్న గాయాల తీవ్రతను బట్టి పోలీసులు నమోదు చేసిన సెక్షన్స్ అత్యంత తీవ్రమైనవిగా మారాయి. అనుమతి లేకుండా బంధించడం, భౌతిక దాడికి పాల్పడటం, ప్రాణ బెదిరింపులకు గురి చేయటం మరియు పెళ్లి నెపంతో మోసం చేయడం వంటి తీవ్రమైన నేరాలపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో అభిషేక్ చట్టపరంగా పెద్ద చిక్కులే ఎదురయ్యే అవకాశం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. 2023 నుంచి ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ పోరెల్ ఇండియా ఏ జట్టు తరపున ఆస్ట్రేలియా, యూకే పర్యటనలకు కూడా వెళ్లి తన ప్రతిభను చాటుకున్నాడు. బెంగాల్ తరపున ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేస్తూ భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్ట స్థాయికి ఎదిగిన సమయంలోనే ఇలాంటి నేరారోపణలో అరెస్టు కావటం అతడి క్రికెట్ కెరియర్ను తీవ్ర అంధకారంలోకి నెట్టేసింది. ఆడే వయసులో క్రమశిక్షణ తప్పి కటకటాల పాలవటం ఇప్పుడు క్రీడా లోకంలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.